హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వెజ్ శాండ్విచ్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మా అక్క నేను కలిసి చేయబోతున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఈ వెజ్ శాండ్విచ్ తయారీ కోసం అయితే మనము శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకోవాలండి. తీసుకొని మనము కావాల్సిన కూరగాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ అండ్ టమాటో అండ్ క్యారెట్ ముక్కలను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా. ఈ కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో మైనస్ ఉంటుంది కదా, వెజ్ మైనస్ కొంచెం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని దానిపైన మనము చీజ్ వేసి ఈ విధంగా చీజ్ అయితే వేసుకోవాలి. వేసుకొని చీజ్ పెట్టేసుకొని పైన మనం కలుపుకున్న ఈ వెజిటేబుల్స్ని అయితే పక్కన మంచిగా స్ప్రెడ్ చేసుకొని పైన నుండి ఇంకొక బ్రెడ్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ కొంచెం వేసుకొని రెండు వైపులా మన ఈ శాండ్విచ్ని అయితే రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే లో ఫ్లేమ్లో మనకి ఎంతో టేస్టీ అయిన వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి టేస్ట్ అండ్ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.